కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు స్పెసిఫిక్గా ఆదేశాలు జారీ చేసింది. ఆ రాష్ట్రాలు ముందస్తు ప్రణాళికను తయారు చేసుకోండి, రాబోయేటువంటి రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి రైతుల్ని సన్నద్ధం చేయండి, తాగునీటి నిర్వహణ కార్యక్రమాలని ముందస్తుగా ప్రణాళిక చేసుకోండి అనేటువంటి ఆర్డర్స్ని పాస్ చేసింది. దాదాపు 14 రాష్ట్రాలకి ఆర్డర్స్ పాస్ చేసింది. దాంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. ఆ మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందస్తు ప్రణాళికలను రచించుకుంటూ ఉన్నాయి. ప్రతి గ్రామానికి వెళ్ళి వ్యవసాయ అధికారులు, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అధికారులు రాబోయేటువంటి కరువు పరిస్థితుల్ని వివరించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి బృందాలని గ్రామాలకు పంపిస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా అలాంటి దిశానిర్దేశమే చేశారు. మరి ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే ఎల్నినో కారణంగా రాబోయేటువంటి రోజుల్లో మరింత కరువు ఛాయలు వచ్చే అవకాశం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఛాయలు చాలా బలపడుతూ ఉన్నాయి. ఎక్కువగా సూపర్ ఎల్నినో, ఇది మామూలు ఎల్నినో కాదు, సూపర్ ఎల్నినో అంటున్నారు. ఈ కారణం చేత రాబోయేటువంటి రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మరింత బలహీనపడతాయి, మేఘాలు వర్షపాతాన్ని ఇవ్వవు, మేఘాలు కరిగిపోతాయి అని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అంతర్జాతీయ వాతావరణ సంస్థ కానీ లేదా వాతావరణ శాఖ భారతదేశాన్ని కానీ చెప్తున్న దాని ప్రకారం నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే విస్తరించాయి భారతదేశంలో. అయినప్పటికీ మధ్య భారతదేశంలో కానీ వాయువ్య భారతదేశంలో వర్షాలు పడవు. కేవలం ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కొద్ది గొప్ప వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి కేంద్ర వాతావరణ శాఖ చెప్తోంది. అందుకే ఇప్పుడు అలర్ట్ ప్రకటించింది. భారతదేశం వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో అలర్ట్ ప్రకటించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, తాగునీటికి కొరత రాకుండా చూడండి అని చెప్పి. సాగునీటికి సంబంధించి నిర్వహణ సక్రమంగా ఉండాలి, నీటి ఆధారిత పంటలను వెయ్యొద్దు, తృణధాన్యాల వైపు వెళ్ళండి అని చెప్పి చెప్తోంది రైతులకి. తృణధాన్యాల వైపు వెళ్తే నీటి అవసరాలు తక్కువగా ఉంటాయి కాబట్టి అటువైపు వెళ్ళి పంటలు ఆ దిశగా వేసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు ఆ మేరకు జారీ చేసింది. ఇప్పుడు రైతులకు అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఖరీఫ్, రబీ రెండు సక్రమంగా ఉండేటువంటి పరిస్థితులు కనిపించట్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. కారణం ఏంటంటే ఇప్పటి నుంచి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ ఎల్నినో ప్రభావం చాలా బలంగా ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ దాకా కూడా వర్షాలు పడే అవకాశం లేదు. ఆ తర్వాత ఎలాగో మళ్ళీ వాతావరణం మారిపోతుంది, అప్పుడు కూడా వర్షాలు పడే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి అనేది వాతావరణ శాఖ స్పష్టంగా పదే పదే చెప్తుంది. ప్రజల్ని సన్నద్ధం చేయమని చెప్తుంది. ఎందుకంటే హఠాత్తుగా నీటి కొరత ఏర్పడితే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోమని చెప్తుంది. వాస్తవంగా ఎల్నినో అనేది ఇది కొత్తగా మనకు వచ్చింది అంటే కాదు. అంతకుముందు కూడా భారతదేశంలో 10 సార్లు ఈ ఎల్నినో ఎఫెక్ట్ని మనం చూసాం. దీంట్లో దాదాపు 8 సార్లు ఆ ప్రభావం బాగా పడింది భారతదేశం మీద. ఇప్పుడు సూపర్ ఎల్నినో, గత ఏడాది కూడా ఎల్నినో ఎఫెక్ట్ ఉంది పసిఫిక్ మహాసముద్రంలో. కానీ ఆ ఎల్నినో వ్యతిరేకమైనటువంటి లా నినో అనేది ఏర్పడింది పసిఫిక్ మహాసముద్రంలో. ఆ కారణం చేత విస్తారంగా వర్షాలు పడ్డాయి లాస్ట్ ఇయర్. దానికి తోడు హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది పాజిటివ్గా ఉంది. ఆ కారణం చేత ఎల్నినో ఎఫెక్ట్ని తగ్గించింది. మీకు ఒకవేళ హిందూ మహాసముద్రంలో ఈ డైపోల్ కనుక పాజిటివ్గా ఉంటే, ఇండియన్ ఓషన్ డైపోల్ కనుక పాజిటివ్గా ఉంటే సూపర్ ఎల్నినో అయినా బలహీనపడే అవకాశం ఉంది. కానీ తటస్థంగా ఉంది. హిందూ మహాసముద్రంలో ఉండేటువంటి ఈ డైపోల్ కూడా తటస్థంగా ఉంది. ఆ కారణం చేత సూపర్ ఎల్నినో రెచ్చిపోతుంది. మేఘావృతం అయినప్పటికి కూడా ఆ మేఘాలని వర్షించేలాగా కాకుండా కరిగిచ్చేస్తుంది ఎల్నినో. ఇదే ఎల్నినో ఎఫెక్ట్, సూపర్ ఎల్నినో ఎఫెక్ట్. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకించి సిటీలన్నిటికీ అలర్ట్ చేసింది. హైదరాబాద్ సిటీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు ఇలాంటి సిటీలన్నింటిలో కూడా అలర్ట్గా ఉండాలి, నీటి సమస్య ఏర్పడుతుందని చెప్పి. సోషల్ మీడియాలో చూస్తుంటారు, నిన్న మొన్న దాదాపు అందరూ చూస్తుంటారు, ఎందుకంటే సోషల్ మీడియా ఫాలో అవుతుంటారు కాబట్టి. బాంబేలో ఇళ్లల్లో ఉండలేక బయటకు వచ్చి ఆరు బయట సముద్ర తీరం వెంబడి పడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది.
అక్కడ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. విపరీతమైనటువంటి వేడి, విపరీతమైనటువంటి ఉక్కపోత, దాన్ని తట్టుకోలేక సముద్ర తీరానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. రేత్రి వేళల్లో కూడా సముద్ర తీరం వైపు పండుకున్నటువంటి విజువల్స్ గత 2 రోజుల నుంచి తిరుగుతున్నాయి బాంబే. మనకు కూడా హైదరాబాద్ను గమనిస్తే గతంలో ఎప్పుడు లేని విధంగా హీట్ ఉంది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జూన్ నెలలో ఇంత ఉష్ణోగ్రతలు ఎప్పుడు హైదరాబాద్లో ఉండవు. కానీ ఈసారి హయ్యెస్ట్ దాదాపు 46, 47, 48 దాకా కూడా కొన్ని చోట్ల వెళ్ళింది తెలంగాణలో. దానికి తగ్గట్టు ఉక్కపోత, హైదరాబాద్లో కూడా ఉక్కపోత. గతంలో ఎప్పుడు హైదరాబాద్లో ఉక్కపోత ఉండేది కాదు. అసలు కొన్ని సందర్భాల్లో అయితే ఫ్యాన్ కూడా అవసరం లేకుండా ఉండేది జూన్ వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. టాప్ ఫ్లోర్లో ఉండేటువంటి వాళ్ళు ఉండలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ వేడిమి తీవ్రతకి ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి హైదరాబాద్లో కూడా కనిపిస్తుంది. తాగునీళ్ళు, చాలా ప్రాంతాల్లో తాగునీళ్ళు లేక ట్యాంకర్స్ని బుక్ చేసుకున్నప్పటికి కూడా బుక్ చేసుకున్నటువంటి సేమ్ డేనే రానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంతకుముందు బుక్ చేయగానే వెంటనే వచ్చేవి, అదే రోజు వచ్చేది. కానీ ఇవాళ బుక్ చేసుకున్న వెంటనే వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే తాగునీటి సమస్యకి ఇప్పుడు తీవ్రం కాబోతుంది. ఈ తాగునీటి సమస్య తీవ్రం అయితే కోట్లాది మంది ఉండేటువంటి నగరం, ఆల్మోస్ట్ 1 కోటికి పైన ఉన్నారు, 1,10,00,000 పైన ఉన్నారు హైదరాబాద్లో. మరి ఇంతమందికి నీటి సప్లై చేయాలంటే సాధ్యపడదు. ఒకవేళ సప్లై చేయాలన్నా నదుల్లో నీళ్లు ఉండాలి. ఇప్పుడు అడిగంటిపోయాయి. కృష్ణా, గోదావరి నీటి మట్టాలు అడిగంటిపోయాయి. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ట్యాంకర్లో నీళ్ళు సప్లై చేయాలన్నా నీళ్లు ఉండాలి, కానీ ఆ పరిస్థితి కూడా లేదు. కేవలం ఇంకా జూన్, జూలై ఈ 2 నెలలే, సెప్టెంబర్ దాకా ఈ సూపర్ ఎల్నినో ఉంటుంది అంటున్నారు. మరి అప్పటిదాకా కనుక ఇది కంటిన్యూ అయ్యి వర్షాలు కనుక పడకపోతే, భూగర్భ జలాలు పైకి రాకపోతే హైదరాబాద్ పరిస్థితి ఏంటి? వ్యవసాయం పరిస్థితి ఏంటి? భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి? రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇది సమీక్ష సమావేశంలో మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పక్కన చంద్రబాబు నాయుడు గారు ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని చెప్పి కేంద్రం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్తూ ఉంటే రాష్ట్రాల్లో ఉండేటువంటి సీఎంలు సమీక్ష చేసుకుంటూ ఉన్నారు. కాకపోతే ప్రజలు భయాందోళనకు గురవుతారు అనేటువంటి ఉద్దేశంతో అసలు విషయాన్ని చెప్పట్లా. కానీ ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి కరువు ఛాయల్ని మనం ఎదుర్కోబోతున్నామని చెప్పి భారతదేశం అధికారికంగా భారత ప్రభుత్వం సమీక్ష సమావేశంలో మాట్లాడుకుంటున్నారు అధికారులు. మరి ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ముందస్తు ప్రణాళికలు తయారు చేయమని చెప్పి చెబుతున్నప్పటికీ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పెద్దగా కొంతమంది పట్టించుకోవట్లేదు. కానీ రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు బాంబేలో మాదిరిగా మెగా సిటీస్లో, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, లేదా చెన్నై కానీ ఇలాంటి చోట్ల నీటి కోసం బయటకు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. లేదంటే సిటీస్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని మనం చూడబోతున్నాము రాబోయేటువంటి రోజుల్లో. దీనంతటికీ కారణం సూపర్ ఎల్నినో. యాక్చువల్గా నిన్న మన రిపోర్ట్స్ ఏమొచ్చాయంటే సూపర్ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేటువంటి లానినో వచ్చేసింది. హిందూ మహాసముద్రంలో ఈ డైపోల్ పాజిటివ్గా ఉంది, ఎల్నినో సూపర్ ఎల్నినో కరిగిపోయే అవకాశం ఉందని చెప్పి వచ్చింది. కానీ ఇవాళ మళ్ళీ భారత వాతావరణ శాఖ అదేం లేదు, సూపర్ ఎల్నినో బలంగా ఉంది, వర్షాలు పడవని చెప్తుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇదంతా కూడా నైరుతి ఋతుపవనాలు అయితే ఆవరించి ఉన్నాయి. దాని ఆకాశంలో మేఘావృతం అయ్యి వర్షాలు పడేలాగా కనిపిస్తున్నాయి, కానీ పట్టడం లేదు. దీని కారణంగానే అని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. సూపర్ ఎల్నినో కారణంగానే అని చెప్తుంది. సో పాజిటివ్గా లేదు, న్యూట్రల్గా ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉండేటువంటి ఎల్నినోని టార్గెట్ చేసేటువంటి హిందూ మహాసముద్రంలో ఉండేటువంటి ఓషన్ డైపోలు న్యూట్రల్గా ఉంది. ఆ కారణం చేత సూపర్ ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కరువు ఛాయలు
ఊహించినటువంటి విధంగా ఉంటాయి అనేది వాతావరణ శాఖ చెప్తుంది. అంతర్జాతీయ వాతావరణ సంస్థ కూడా చెప్తూ ఉంది. సో దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. మీకై మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు గ్రామానికి ప్రత్యేకమైన బృందాలను పంపించి అవగాహన కల్పించాలి కరువు మీద అనేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తుంది. కాబట్టి రైతులు వర్షాధార పంటలకి ఆధారపడాలి. ఎందుకంటే సాగునీటి మీద ఆధారపడితే కనుక మీకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. తృణధాన్యాల వైపు వెళ్ళండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. అలా కాకుండా మీరు కనుక యథాతథంగా మీరు కనుక సాగునీటి మీద ఆధారపడి పంటలు వేస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాతావరణ శాఖ కూడా చెప్తుంది. దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.